మన జీవితంలో మన కోసం ఎంతో చేస్తూ ఎప్పుడూ ఏమీ అడగని ఇద్దరు మనుషులుంటారు. అవే మన తల్లిదండ్రులు. ఆ గ్రామంలో రామచంద్రయ్య గారు కాని అపారమైన ప్రేమగల తండ్రి. తన కొడుకు కార్తిక్ చిన్నప్పటి నుంచే తెలివైనవాడు. నా బాబు పెద్దోడవాలి అనేది ఆయన కల. చదువు పూర్తయ్యాక కార్తిక్ హైదరాబాద్కి జీవితం కోసం. అవును, మీరు గర్వపడతారు. ధన్యవాదాలండి. మొదట్లో ప్రతిరోజు ఫోన్, తరువాత వారానికి ఒక్కసారి, చివరికి పండుగలకే. ప్రతి సాయంత్రం తాటి చెట్టు కింద కూర్చుని రహదారిని చూస్తూ ఉండేవారు. ఎప్పుడో ఒకరోజు నా బాబు వస్తాడు. ఒకరోజు పోస్టుమాన్ ఒక లేఖ ఇచ్చాడు. కార్తిక్ పేరు. అవును, ఆ కార్తిక్ కి ఉద్దేశించినది. మరి నేను వెళ్తాను. డబ్బులు పంపిస్తున్నాను, మీరు జాగ్రత్త. మాటలు ఆయన హృదయాన్ని భారంగా చేశాయి. నాకు కావాల్సింది డబ్బు కాదు బాబూ, నీ 2 మాటలు అంటూ ఆయన చివరి లేఖ రాశారు. రెండో రోజు తాటి చెట్టు కింద కూర్చున్న ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. ఫోన్ వచ్చింది. నీ నాన్నగారు. ఏంటి? హైదరాబాద్ నుంచి రైలు ఎక్కాడు. మనసులో ఒక్కటే ప్రార్థన, నాన్న బాగుండాలి. కానీ తాటి చెట్టు కింద కుర్చీ ఖాళీగా ఉంది. నాకు కావాల్సింది డబ్బు కాదు బాబూ. ఆ ఒక్క వాక్యం అతని గుండెలో గుచ్చుకుంది. సక్సెస్ అంటే డబ్బు కాదు, మన వాళ్లతో గడిపే సమయం అని అతను అర్థం చేసుకున్నాడు. తల్లిదండ్రులు కోరేది డబ్బు కాదు, మన ప్రేమ, మన సమయం. ఎందుకంటే ఒకరోజు ఆ కుర్చీ ఖాళీగా మారిపోతుంది.